ఈరోజు ప్రభా మేము సజీవులుగా ఉండి నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనేకులు ప్రభా నశించిపోయి ఉన్నారు ప్రభా, కానీ నీ ఉచితమైన కృపచే ప్రభా అయా తండ్రి మమ్మల్ని సజీవంగా ప్రభా నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు అయా నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, వందనాలు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా రండి ప్రభా, అయా మమ్మల్ని ముట్టండి, ప్రతి ఒక్కరిని ప్రభా ముట్టండి అయా, మా మధ్యన సంచారము చేయమని అడుగుచున్నాం ప్రభా. యా హల్లెలూయా హల్లెలూయా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, నిన్నారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచేదము. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచేదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు?
ఘనతకు అర్హుడా. మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా. మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు. There is no one else like you. There is no one else like you. ఒకటి జీవ వృక్ష ఫలము, ఫలమిచ్చే చెట్టు. 2 మంచి చెడు అనే తెలివినిచ్చే వృక్ష ఫలము. ఈ 2 ముట్టొద్దు సుమ అనలే. మంచి చెడు వృక్ష ఫలము నీవు తినకూడదు. తిన్న ఎడల నీవు నిశ్చయముగా చచ్చెదవు. అంటే ఐ వాంట్ టు స్టియర్ క్లియర్ ఆఫ్ సర్టన్ రెవల్యూషన్స్ దట్ గాడ్ హెస్ గివెన్ మీ హియర్. అంటే ఇక్కడ దేవుడు నాకు ఇచ్చిన కొన్ని ప్రత్యక్షతలు నేను ఓపెన్ చేస్తే ఎక్కడన్నా స్టక్ అయిపోతానేమో అని నాకు భయము. అంటే ఆయన సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు వాక్యం ఓపెన్ చేస్తారండి. కనుక నిలవబడినప్పుడు నా ఆత్మ ఆయన మన్నాతో నింపబడిపోయి డౌన్లోడ్లు వచ్చేసి నేను గబుక్కొని ఎటువైపు అయినా అంటే సమయాన్ని ఉద్దేశించి ఎటువైపు అన్నా వెళితే ఐ విల్ గో ఎట్ ఎ టాంజెంట్. చాలా దూరం వెళ్తాను, ఎక్కువ సమయం పడుతుంది. కనుక ఐ విల్ ట్రై టు రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు ద సబ్జెక్ట్. ఏదైతే మీతో చెప్పుదాం అనుకున్నానో అది మాత్రమే మీతో పంచుకోవాలని దేవుని ఆత్మకి నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను. కనుక ఈ మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలము నువ్వు తిన్న ఎడల నీవు నిశ్చయముగా చచ్చెదవు. ఆ తర్వాత ఆదాముని వేరు చేశారు. అవ్వని ఒక ఎముకను తీసి స్త్రీనిగా తయారు చేశారు. ఆ స్త్రీని తీసుకొచ్చి ఆదాముకు పరిచయం చేశారు. మీకు తెలుసు అవన్నీ. పరిచయం చేసిన తర్వాత 3వ అధ్యాయం 1వ వచనంలో అనుకుంటున్నాను ఏమని ఉంటుందంటే, ఒకసారి చదువుతారా? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ఫస్ట్ పాయింట్ అదిగో నేను వెళ్ళవలసి వస్తుంది, ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఎందుకంటే చూడండి,
భూజంతువులు అన్నిటిలోనూ సర్పము యుక్తి గలది. భూజంతువులు అన్నిటిలోనూ సర్పము యుక్తి గలది అంటున్నారు, కానీ సాతాండు యుక్తి కలిగిన వాడు అనలే. జంతువులన్నిటిలోని క్రాఫ్టినెస్, కన్నింగ్నెస్, యుక్తి కలిగినటువంటి స్వభావము ఎవరికి ఉందంటే మన మధ్యలో నన్ను క్షమించండి, మనకు ఉండకూడదు. ఈ సర్పానికి ఉంది. సర్పం ఎవరు అంటే పాము ఉంది. కనుక దేని కొరకు తయారు చేయబడ్డాదో, దేని కొరకు ఏ జీవి తయారు చేయబడ్డాదో ఆ పని చెయ్యాలి, దానికి లోబడాలి, లేకపోతే దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. కానీ ఈ సర్పము కొంచెం యుక్తి గలది, అన్నిటికన్నా యుక్తి గలది. అన్ని జీవుల కన్నా, అన్ని పశువుల కన్నా, లేకపోతే అన్ని బీస్ అన్నిటిలో కదా. కనుక ఈ గుణలక్షణం కలిగినటువంటి సర్పంలోకి సాతాను దూరటానికి అవకాశం వచ్చింది. మరలా ఫర్గివ్ మీ లార్డ్, లెట్ మీ స్టిక్ టు ద సబ్జెక్ట్, హెల్ప్ మీ. అసలు సాతాను ఎక్కడి నుండి వచ్చాడు? అక్కడ వచ్చినట్లుగా ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడి నుండి ఊడిపడ్డాడో ఎక్కడ రాయలే. ఎందుకు రాయలే? వాడిని గురించి సబ్జెక్ట్ ఎత్తుకోవాలని కాదు, కానీ యెషయా గ్రంథం 14వ అధ్యాయం మీరు చూడనక్కర్లేదు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు కానీ చూసినట్లయితే, ఏదైనా వనములో ఉన్న లూసిఫర్ అన్నటువంటి దేవదూత, ఈ ఏదైనా వనము స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైనటువంటి వనము. ఈ ఆత్మ సంబంధమైనటువంటి వనములో సాతాండు లూసిఫర్గా, దేవదూతగా ఉన్నాడు. దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి పరిధిలో తయారు చేయబడినటువంటి, లేకపోతే ఉన్న ఈ ఏదైనా వనానికి కారణభూతుడు దేవుడు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరిధిలో ఉన్నటువంటి ఏదైనా వనము భౌతికంగా కూడా దీన్ని డూప్లికేట్ చేయాలి, లేకపోతే దీన్ని కంటికి కనబడేటట్టు చేయాలి అని నిర్ణయించింది దేవుడే. కాబట్టి భూమి మీద తయారు చేయబడినటువంటి ఏదైనా వనము, ఇట్ వాజ్ బోత్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్. అంటే భూమి మీద తయారు చేయబడినటువంటి ఏదైనా వనము ఆత్మ సంబంధమైనది మరియు భౌతికమైనది కూడా. అంటే ఇక కంటికి కనబడుతుంది, కంటికి కనబడనిది ఆత్మీయంగా ఉన్నట్లు, లేదా ఆత్మ పరిధిలో ఉన్నటువంటి ఏదైనా వనం కూడా. ఎప్పుడు ఈ సాతాండు లేకపోతే లూసిఫర్ టైం స్పాన్లో ఎప్పుడు జరిగింది, ఆదాముకు ముందా, ఆదాముకు తర్వాత, ఆదాము మధ్యలోన అని మనకు తెలియదు. అక్కడ వివరణ మనకు ఇవ్వలే, మనకు అక్కర్లేదు అనుకున్నారు. దేవుడు అదొక మర్మంగా దాచిపెట్టారు. దేవునికి స్తోత్రం. అయితే ఏదైనా మనం తయారు చేయబడిన తర్వాత భౌతికంగా మానవుణ్ణి తయారు చేసినప్పుడు దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు, మనిషి మీరు చూడనక్కర్లేదు, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మనిషికి ఈ భూమిని ఈ భూమిని ఏలయ్యా బాబు, రెయిన్ ఓవర్ దిస్ ఎర్త్,
హ్యావ్ డొమినియన్ ఓవర్ ది ఎర్త్. అంటే భూమి మీద నీకు నేనేమిస్తున్నానంటే ఆధిపత్యం ఇస్తున్నాను, అధికారం ఇస్తున్నాను, కనుక నువ్వు ఏలు. దేవదూత ఉన్నాడు అక్కడ. దేవదూత అయినటువంటి లూసిఫర్ అక్కడ ఉన్నాడు, కానీ ఆధిపత్యం ఇవ్వలేదు. అందుకు అసూయ కలిగి ఇక్కడ ఆధిపత్యం ఇంకొకడికి ఎవడికి ఇచ్చారు, ఎందుకు ఇవ్వాలి అనుకుని నేను ఇక్కడ ఏళ్తాను, ఎక్కడి నుండి నేను పరలోకంలో కూడా ఏళ్తాను అనుకున్నాడు. అందుకే ఆత్మరూపంలో ఉన్నటువంటి సాతానుడు యుక్తిగా ఉన్నటువంటి ఈ సర్పంలోకి దూరాడు. స్పిరిట్స్ ఎప్పుడు కూడా, దెయ్యాలు శరీరాలు కోరుకుంటాయి. ఎందుకంటే శరీరంలో ఉండి ఆ దెయ్యాలు ఏమనుకుంటున్నాయో అవి నెరవేర్చడానికి ప్రయత్నంలో ఉంటాయి. ఒకవేళ తృప్తి పొందాలన్నా, పాడు చేయాలన్నా, వారికి ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలు లేకపోతే వారికి ఉన్నటువంటి ప్రణాళికలు నెరవేర్చడానికి దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఈ దెయ్యాలు పనిచేస్తుంటాయి. నేను ఈ దెయ్యాలు ఎక్కడి నుండి వచ్చాయి అన్నటువంటి ఆ సబ్జెక్టులోకి నేను వెళ్ళటం లేదు. అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలు దేవుడు బయలుపరిచారు. దేవుని బిడ్డలారా, కాబట్టి సాతానుడు లూసిఫర్ దేవదూత ఆత్మ కనుక, ఈ ఆత్మ ఈ సర్పంలాగా చాలా యుక్తి కనుక ఈ మనిషికి ఆధిపత్యం ఇచ్చారేంటి అని అక్కడ అసూయతో నేను కదా కలిగి ఉండాలి, ఇది నేను తీసుకోవాలి అన్నటువంటి ఆలోచన, వాడికి ఇచ్చినటువంటి ఆధిపత్యం, వాడికి ఇచ్చినటువంటి లేకపోతే దేవదూతకి లూసిఫర్కి ఇచ్చినటువంటి ఆధిక్యత చాలా ఆశ్చర్యమైన మాటలండి. దేవుడు అంటారు, యు ఆర్ క్రియేటెడ్ టు బీ పర్ఫెక్ట్. నిన్ను నేను సృష్టించినప్పుడు నీవు పరిపక్వత కలిగినటువంటి వాడివి, సౌందర్యవంతుడివి, అతి సౌందర్యవంతుడివి అని ఎంతో చక్కగా వర్ణించారు, ఎంతో ఆధిక్యత ఇచ్చారు. దేవుని ఆలోచన చెప్పున నడవక, దేవుని ప్రణాళికను బట్టి ఉండక, లేని అధికారము, లేని ఆధిపత్యము, లేని అవకాశాన్ని వెతుక్కుంటూ సర్పంలోకి దూరాడు. అక్కడ అప్పటికే ఆత్మీయంగా పడిపోయినటువంటి స్వభావం కలిగిన వాడుగా ఆ సర్పంలో దూరి మాట్లాడటం మొదలుపెట్టాడు. కనుక అవ్వతోనే చెప్పాడు, ఏమని, నీవు ఈ వృక్షఫలం దేవుడు తినొద్దన్నారా? ఆవిడ, నన్ను క్షమించండి, కొంచెం ఎక్స్ట్రాలు వేసింది. దేవుడు చెప్పింది కాకుండా 4-5 మాటలు కలిపేసింది. ముట్టొద్దన్నారు, నో, ముట్టొద్దని చెప్పలే. తినొద్దన్నారు, చూడొద్దని చెప్పలే. కాబట్టి ఎప్పుడూ ముట్టుకోవచ్చని కాదు, కానీ సాతానుడితో మాట్లాడేటప్పుడు తినకూడదా? ఆయన అలాగ అన్నాడా? మీరు చచ్చిపోతారన్నారా? మీరు అసలే చావనే చావరు, మీరు దేవునితో సమానం అయిపోతారు. యు విల్ బికమ్ లైక్ గాడ్స్ అంటే అక్కడే దాని అర్థం ఉంది. ఏమనంటే దేవుని లాంటి వాడు అయిపోవాలనే సాతానుడి కోరిక అన్నమాట ఎప్పుడు. అందుకే పడిపోయాడు, అందుకే పడద్రోయబడ్డాడు. సో మీరు నిశ్చయముగా చచ్చెదురు అని దేవుడు చెప్తే మీరు చావనే చావరని దానికి విరుద్ధంగా, దేవుని వాక్యానికి విరుద్ధంగా చెప్తుంటాడు.
మీకు కూడా దేవుడు మాట్లాడి ఏదైనా వాక్యం చెప్పినప్పుడు దానికి విరుద్ధంగా మాట్లాడుతుంటాడు వాడు. జాగ్రత్త, వాడిని మధ్యలో దూరనివ్వకండి. ఓకే, దేవుని బిడ్డలారా, ఎవరిని అప్రోచ్ అయ్యాడంటే ఆదాము హవ్వని కాదు, హవ్వ ఒక్కదాన్నే. కమాండ్మెంట్ ఇచ్చింది ఎవరికంటే ఆదాముకి. ఆజ్ఞ ఇచ్చింది ఎవరికంటే ఆదాముకి. తర్వాత అవ్వమ్మ, ఒక విషయం చెప్తాను, ఏమనుకోవద్దండి. అవ్వమ్మ అలాగా చెప్పగానే ఆ మాట విని వెంటనే ఆ వృక్షఫలం తీసుకుని తినేసింది. తిని ఊరుకోలేదు, భర్త అయినటువంటి ఆదాముకి ఇచ్చింది. ఇప్పుడు ఆదాముకు తెలిసి కూడా భార్యని ప్రేమిస్తున్నాడు కనుక ఆ వృక్షఫలం తను కూడా తిన్నాడు. ఇద్దరు కూడా కళ్ళు తెరవబడ్డాయి. ఇదేంట్రా బాబు, బట్టలు లేకుండా ఉన్నాం మనం అని చెట్లు వెనకదలకి వెళ్ళి దాక్కున్నారు. ఆ తర్వాత మరి సాధారణంగా ఇంట్లో టైలర్కి తప్పించి ఇంట్లో ఏమన్నా బట్టలు కుట్టేది, లేకపోతే చిరిగిపోతే కొంచెం రిపేర్లు చేసేది, ఇలాంటి పనులన్నీ స్త్రీ కనుక స్త్రీయే చేసిందేమో మరి. ఆ ఆకులు తీసుకుని చక్కగా వస్త్రాలు అల్లి ఆకు వస్త్రాలు వేసుకున్నారు. దేవుడు వచ్చారు, ఆదామా ఆదామా ఎక్కడున్నావు? ఎక్కడే ఉన్నాను ప్రభువా, మేము దాక్కున్నాం నీ దృష్టి దగ్గర నుండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ప్రతిరోజు చల్లని పూట ఆదాము అవ్వ దగ్గరికి వచ్చేవారంటే వారితో మాట్లాడటానికి. ఆదాముకి ఏది కావాలో అవన్నీ ప్రొవైడ్ చేశారు. ఆలోచించండి, అత్యధికమైనటువంటి ధనికుడు ఆదాము, బంగారం తంది, వెండి తంది, భూమిలో ఉన్న ప్రెషస్ స్టోన్స్, విలువైనటువంటి రాళ్ళన్నీ ఆదామువే. ఏం కావాలంటే అది తయారు చేసుకోవచ్చు. ఏదైనా సరే, అధికారము, ఆధిపత్యం, రూలర్షిప్, ఆశీర్వాదం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి అనుభవం కలిగినటువంటి వాడు ఆదాము. దేవుని మాటను ధిక్కరించి, కావాలని ధిక్కరించి ఇద్దరు కూడా దేవుని దగ్గర నుండి దూరం అయిపోయారు. హవ్వమ్మ మోసగింపబడ్డది, ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఏదైనా సరే పాపము. ఏమి చేసావు అని కాదు, చేసింది దేవుని చిత్త ప్రకారంగా చేసావా లేదా అనేది ముఖ్యం. తర్వాత దేవుని మాటను బట్టి కాక, దేవుని చిత్తమును బట్టి కాక, దేవుని చిత్తానికి విరుద్ధంగా చేసేదంతా కూడా పాపం. కనుక దేవుడు గొప్ప అవకాశం ఇచ్చారండి ఆదామవ్వకి. ఎవరు చెప్పారు మీకు బట్టలు లేవని? దేవుడు ఫస్ట్ రియాక్షన్. రెండో రియాక్షన్, నేను తినవద్దన్నటువంటి వృక్షఫలం తిన్నారా? చాలా గూఢమైనటువంటి భావాలు, రహస్యాలు అందులో ఉన్నాయి. కానీ ఐఎమ్ ట్రయింగ్ టు రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్. నేను ఆపుకుంటున్నాను. ఏదన్నా టైంలో సందర్భంగా అయినప్పుడు నేను అవి పంచుకుంటాను. వెంటనే అవకాశం వచ్చింది కదా, ప్రభా చాలా పొరపాటు చేశాను ప్రభా, ఏం చేస్తాను, అనవసరంగా అది చూసి, అది చాలా రమ్యంగా అందంగా నా భార్య ఇచ్చిందని మాత్రం నేను ఊరుకోవాలా?
తినేసాను ప్రభా, నన్ను క్షమించు అంటం లేదు. నువ్వు నాకు ఇచ్చినటువంటి భార్య వలన ఇదిగో నా కర్మ అంటున్నాడు. ఒప్పుకోవచ్చు కదా, నువ్వు కూడా ఒప్పుకోవు కదా. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒక మేడం గారు, ఎందుకమ్మా అలా చేసావంటే, నాకు తెలీదండి, ఎలా చేశానో ఎందుకు చేశానో నాకు తెలీదు. అబ్బా, అంత అమాయకురాలువా? ఎందుకు చేసావో తెలీదయ్యా నీకు? అదేనండి, మీరు ఇచ్చారే అవకాశం, నా చేతుల్లో తాళాలు పెట్టేశారు, నా పర్సులో డబ్బులు పెట్టేశారు, మీరు ఒంటరిగా నన్ను విడిచిపెట్టారు. దేవుడి మీద బ్లేమ్ చేస్తున్నాడు, దేవుడి మీద నేరాలు మోపుతున్నాడు. వారి నేరాలు మోపు అపవాది ఒక చిన్న మాటను బట్టి అవ్వమ్మని మోసగించి లోపరుచుకున్నావు. ఇప్పుడు అవ్వమ్మ పని చేసేస్తుంది, సాతాండు పని. సాతాండు ఆదాము దగ్గరికి వెళ్ళలేదు, అడగలేదు. వెళ్ళింది ఎవరంటే ఇప్పుడు అవ్వమ్మ. కాబట్టి సాతాండు తరపున శిష్యురాలుగా పనిచేసింది ఎవరు? ఇప్పుడు దేవుడు అవకాశం ఇస్తున్నారు అక్కడి నుండి నరుక్కొచ్చేద్దామని. ఒకవేళ ఆదాము ఒప్పుకుంటే ఏమవునో కదండి. ఒప్పుకోలేదు, దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నాడు, దేవుడి మీద నేరాలు మోపుతున్నాడు. నువ్వు ఇచ్చిన భార్య ప్రభా, ఏం చేస్తాను? అమ్మా, ఏంటి నువ్వు చేసింది? ప్రతి మాట కూడా చాలా ముఖ్యమైనటువంటి మాటలు. ఏంటి నువ్వు చేసింది? చేసిన పని. నేను మోసగింపబడ్డానయ్యా, అదిగో సాతాండు. వెంటనే నువ్వు నేనైతే సాతాండా, ఎందుకు నాన్న ఇలా చేసావు, నువ్వు నా దేవదూతవు కదా అని సాతాండు కూడా క్షమాపణ పొందేసుకుని ఎక్కడికో వెళ్ళిపోవాలని ప్రార్థనగానే చేస్తావు. అది దేవుని చిత్తం కాదు. అందుకే వాడు అసూయ పడుతున్నాడు. అందుకే ఆధిపత్యం వాడి చేతుల్లో తీసేసుకున్నాడు. కనుక నీవు మన్ను తింటావు, నీ కడుపు మీద పాకుతావు. అంటే దానికి ఒక దైవజనుడు అంటాడు, అంతకుముందు కాళ్ళు ఉన్నాయేమో, కాళ్ళు లేకుండా అయిపోయాడు అని. ఏమో నాకు తెలియదండి. ఐ డోంట్ వాంట్ టు కంజెక్చర్, అంటే నాకు నేను ఆలోచించేసి నేను అక్కడ మాటలు పెట్టేసి మీకు చెప్పాలని లేదు. కనుక శపించారు సాతాండుని. నేలమట్టిని నువ్వు తింటావు, నేలమట్టి మీద పాకుతావు. నీకు స్త్రీకి వైరము కలుగు చేస్తున్నాను, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు డైకాటమీ, ఎనిమిటీ, శత్రుత్వం నేను కలుగు చేస్తున్నాను. అతను నీ తలను చెదగదొక్కుతాడు, నీవు అతను మడిమను కరుస్తావు, కొడతావు అని నేల మట్టిని చూసి, దిస్ ఎర్త్ ఇస్ కర్స్డ్, ఈ భూమి శపించబడ్డది. ఎంత శ్రమించినా ఆదాముకి నువ్వు గచ్చ పొదలు, ముళ్ళ పొదలను ఇస్తావు.
అతను కష్టపడి బ్రతుకుతాడు. అవ్వమ్మ నీకు ప్రసవ వేదనలో నువ్వు బాగా అనుభవించి పిల్లలు కంటావు, నువ్వు చెమటూర్చి కష్టపడి నీ కుటుంబాన్ని పోషిస్తావు. అని అక్కడ ఊరుకోలేదండి. ఇంకా ఇక్కడే వీళ్ళిద్దరినీ వదిలేస్తే జీవవృక్ష ఫలమును తీసుకుని వాళ్ళు భుజించి ఇంకా నిత్యము కూడా బ్రతుకుతారు పాపులుగా. నో మోర్ డెత్, దే విల్ లివ్ ఇటర్నలీ యాజ్ సిన్నర్స్. ఇది మంచిది కాదు. మరలా చెప్తున్నాను, అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి అక్కడ, కానీ ఇంకా మంచిది కాదు. దే హ్యావ్ బికమ్ లైక్ అస్, మనలాగా అయిపోయారు వారు. మంచి చెడు తెలివి వచ్చేసింది. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే అప్పటి వరకు మనిషికి చెడు అనేది తెలీదండి. మన పిల్లల్లాగా అన్నమాట. చెడు అనేది తెలీదు, అసూయలు అనేది లేవు, దుర్మార్గపుతనం అనేది లేదు, ఏమీ లేదు. అమాయకమైనటువంటి మంచితనం తప్పించి నథింగ్ ఈవిల్ ఇన్ దెమ్. చెడుతనము వారిలో లేనే లేదు. కనుక వీరిని నేను ఒకటి చెయ్యాలి అని దేవుడు అప్పుడు ఒకటి చేశారు. లేచి నిలవబడదాం, లేచి నిలవబడదాం. దయతో క్షమించండి, మీరందరూ రిలాక్స్ అయిపోయి కూర్చున్నారేమో. హవీలో ఒకవేళ ఇక్కడ క్రింద కూర్చుంటే నాన్న కుర్చీలో కూర్చో. ఐ డు నాట్ నో వెదర్ ఇట్ ఇస్ కంఫర్టబుల్ టు యూ. ఓకే. ఆదికాండం 1వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము. పాస్టమ్మ గారు చదువుతుండగా విందాం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడాయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. విన్నారండి? విన్నారా? డిడ్ యూ లిసన్? యువతల నా రైట్ సైడ్ నేను అడుగుతున్నాను, మీరు విన్నారా? బన్ను రానన్నా మళ్ళీ ఒకసారి చదవండి పాస్టమ్ గారు, త్వరగా. సుష్మాన్ దింపేసి రానన్న. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. తర్వాత వాక్యం కూడా చదవండి, జస్ట్ మనం తెలుసుకుంటే మంచిదని. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. చాలు, ప్రార్థన చేయను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నాకు మా అందరికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. యేసయ్య, ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా తండ్రి మేము విని ఉన్నాం ప్రభా. ఈ యొక్క వాక్లోంచి, ఈ భాగంలోంచి ప్రభా నీ సేవకుల ద్వారా మాతో మీరు మాట్లాడండి. అలాగే ప్రభా నీ సేవకుల నుంచి వస్తున్న ప్రతి మాట, ఆయన ప్రతి ప్రవచనము, ప్రతి హెచ్చరిక ప్రభా అది నాకే అని మేము తీసుకునేలాగిన మా హృదయాలు సిద్ధపరిచి మా నాయన మరి వాక్యానుసారంగా జీవించి
ప్రభా మా జీవితాన్ని సరి చేసుకుని నీతిగా నిజాయితీగా జీవించే కృప దయచేయమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బతిమలు వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. Amen. కూర్చుందామండి. ప్లీజ్ బి సీటెడ్. విల్ ఆస్క్ పాస్టర్ గారు టు ఆల్సో రీడ్ ది 22nd వర్స్ అనుకుంటాను కూడా, ఒకసారి చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. ఓకే. There are two words which are very important in 23 and 24. 23-24 వచనాల్లో రెండు వాక్యాలు చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయండి. In 23, it is written, God sent them away from the garden. 23వ వచనంలో దేవుడే వారిని మరి ఏదెన్ తోటలోంచి పంపివేయబడ్డారని రాయబడింది. And in 24, it is written, God banished them. మరి 24వ వచనంలో మరి దేవుడు వారిని మాటలు వెళ్ళగొట్టారని రాయబడిందండి. So both of them mean almost the same. రెండు మాటలకి కూడా ఇంచుమించు ఒకటే అర్థం వస్తూ ఉంది. Imagine banishment from the garden. చూడండి మరి ఆ తోటలోంచి వెళ్ళగొట్టడం అనేది మనం చూస్తున్నాం. Sending them away seems to be softer. మరి పంపించడం అన్న మాట కొంచెం మృదువుగా మరి మర్యాదకరంగా ఉంటది. But banishing is a harder word than that. మరి ఆ పంపించిన దానికంట మరి దేవుడే తరిమి వేశారన్న మాట మరి కఠినమైన మాట. That means what I understand from that is, మరి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే God was experiencing an increasing degree of anger. మరి దేవుడు నాకు ఏమనిపిస్తుందంటే మరి తనకున్న కోపాన్ని కొంచెం తీవ్రతగా చూపించారని అనిపిస్తుంది. In 23, he just sent them away. మరి 23వ వచనంలో పంపించేశారని మాటగా మనకు కనబడుతుంది. But as they were leaving, వాళ్ళు వెళ్ళిపోతుండగా it was almost as if he kicked them out. మరి దేవుడే తరిమి మరి పంపించేశారుగా మరి అక్కడ మనకు అర్థమవుతుంది. So he banished them. దేవుడు వారిని మరి పంపేస్తారు, తరిమివేస్తారు. He dismissed them. మరి దేవుడే వారు అక్కడ నుంచి మరి పంపించేశారండి. They lost their spiritual state. వారికున్న ఆత్మీయ స్థితి అక్కడ మరి వారు కోల్పోయారు. They were separated from God now. దేవుడి దగ్గర నుంచి వారు దూరం అయిపోయారండి. They left the garden. వారు ఏదైనా తోటను విడిచిపెట్టారు. And they came out. వారు అక్కడ నుంచి బయటకు వచ్చారు. While reading these two verses, మరి రెండు వాక్యాలు లేకపోతే మనం చదువుతున్నప్పుడు that God sent them away from the garden, or God banished them from the garden. మరి దేవుడు ఆ ఏదైనా తోట నుంచి పంపివేయటమో లేకపోతే తరిమి వేయటమో మనం చూసినట్లయితే My heart was filled with anguish. నా హృదయం ఎంతో మరి చాలా బాధగా మరి దుఃఖంగా అనిపించిందండి. And I started meditating there. మరి అక్కడ ఏంటనేది ధ్యానం చేయడం మొదలు పెట్టాను. Because God gave an opportunity to both of them దేవుడు వాళ్ళిద్దరికీ కూడా మంచి అవకాశం ఇచ్చారు to be reconciled to God. దేవుడితో తిరిగి మరి క్షమాపణ పొందుకొని మరి దేవునితో ఒక్కరిగా ఉండాలని దేవుడు అవకాశం ఇచ్చారు. So that they will not lose their spiritual status or spiritual state. తద్వారా వారు ఆత్మీయ స్థితి కానీ ఆత్మీయ పరిస్థితి కానీ కోల్పోకుండా ఉండేలాగానే మరి దేవుడు అవకాశం ఇచ్చారు. But the husband and wife, they chose otherwise. లేదంటే భార్య భర్తలు ఇద్దరు కూడా మరి వేరేగా వారు ఆలోచించారు. Contrary to what God intended. దేవుడు ఏదైతే ఉద్దేశించున్నారో దానికి వ్యతిరేకంగా వారు భార్య భర్తలు ఇద్దరు మరి ఆలోచనలో ఉన్నారు. If you go back to the way God created Adam, మరి మీరు ఒకసారి ఆదాముని దేవుడు తయారు చేసిన విధానం మీరు చూసినట్లయితే, remember Adam was not born. మరి మీకు తెలుసు ఆదాము జన్మించి పుట్టినవాడు కాదు. No, he was the only person who was created. చూడండి, ఆ ఒక్క వ్యక్తి ఆదాము ఒక్కడే మరి తయారు చేయబడిన వ్యక్తి. I want to take you somewhere today. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి విషయానికి చెప్పాలని ఆశపడుతున్నాను. But before that, I want you to come with me. మరి దానికంటే ముందు మీరందరూ కూడా నాతో పాటు కలిసి ఇది వినాలని ఆశపడుతున్నాను. God prophesied the entire creation into being. మరి దేవుడు ఈ సృష్టి అంతా కూడా సృజించడానికి
ప్రవచనాత్మకంగా దేవుడు పలికాడు. So he prophesied to the creation that the creation should take place. మరి సృష్టి అంతా కూడా కలుగాలి అని చెప్పి దేవుడు ఇది కలుగును గాక అంటే సృష్టి అంతా కూడా కలిగిందండి. Although Adam was created, మరి ఆదాము తయారు చేయబడినప్పటికీ కూడా Adam was created totally differently from the entire creation. మరి సృష్టి అంతట్లో కూడా ఆదాము మరి వ్యత్యాసంగా ఒక ప్రత్యేకంగా తయారు చేయబడినవాడు. You know, the sun is very powerful. మీకు తెలుసు సూర్యుడు చాలా మరి ఆ శక్తివంతుడు. The trees, the garden, whatever that was there in the garden, the waters, the rivers, the animals, the creatures, were everything. They were very powerful. మరి దేవుని సృష్టిలో మరి చెట్లు కానీ లేకపోతే సముద్రాలు కానీ నదులు కానీ వాతావరణం కానీ అన్ని జంతువులు కానీ అన్ని కూడా చాలా ఒక ప్రత్యేక శక్తి ఒక ప్రత్యేకత కలిగి ఉన్నవి. No matter what the degree of the greatness of what was created, మరి సృష్టించబడింది మరి దాని యొక్క ప్రత్యేకత తీవ్రత ఏమవి ఉన్నప్పటికీ కూడా they were created by God's word and command and prophecy. మరి అన్ని కూడా దేవుడు ఇది కలుగును గాకంటే నోటి మాటను బట్టి కలిగినవి అన్ని కూడా It was prophetic. అదంతా కూడా ప్రవచనాత్మకంగా కలిగినవండి. But Adam was created in totally different way. అయితే ఆదాము మటుకు ఒక ప్రత్యేక రీతిలో మరి తయారు చేయబడినవాడు. God took the dust of the earth. మరి దేవుడు ఈ భూమిలో నుంచి మట్టి తీసుకుని మరి ఆదామును తయారు చేశాడు. And he made a form of man from the dust. మరి ఆ మట్టిని తీసుకుని మనిషి రూపంలో ఒక పురుషుని ఆకారంలో దేవుడు తయారు చేశారు. పురుషుడు అని కాదు, మనిషిగా, మనిషి ఆకారంలో దేవుడు తయారు చేశారు. సో ద మ్యాన్ అన్నప్పుడు పురుషుడు అని కాదు కానీ మనిషి అని. సో ద మ్యాన్ was in the form of let me say a doll or something that God fashioned with his hands. మరి దేవుడు ఆయన స్వచేతులతో మరి ఆ మట్టిని తీసుకుని మనిషిని ఒక బొమ్మలాగా తయారు చేశారు. If Solomon Raj is here, will he please come forward? ఒకవేళ సాల్మన్ రాజు ఇక్కడ ఉంటే దయచేసి ముందు రమ్మని మనం చేస్తున్నానండి. నించు, త్వరగా అటు తిరుగు. బొమ్మను తయారు చేయను, చేతులతో చేస్తున్నావు, చెయ్యి. మట్టి తీసుకున్నావు. అదే అమ్మా, రాజీ ఉందా? రాజీ గారు, సూర్యనారాయణ గారి భార్య రాలేదు. రవికుమారి ఉందా? రాలే. నువ్వు వెళ్ళినన్నా జ్ఞాపకం చేసుకోండి, వీడు దేవుడు అన్నమాట. ఇప్పుడు దేవుడు మట్టిని తీసుకున్నాడు, మట్టిని తీసుకుని తయారు చేశాడు బొమ్మని. ఏది మేరీ వెళ్ళరామ్మా త్వరగా, పిల్లలు ఉంటే వదిలేసేయి. నువ్వు దేవుడు, ఇప్పుడు నువ్వు తయారు చేయాలి, బొమ్మను తయారు చేయి. నాకు చెప్పక్కర్లేదు, కామెంటరీ అక్కర్లేదు, తయారు చేస్తున్నావు, చెయ్యి. ఇందాకటికి ఇప్పటికీ కొంచెం తేడా ఉంది. ఏంటి తేడా అంటే, షీ సిట్టింగ్ ఆన్ అవర్ హాంచెస్. అంటే సాధారణంగా ఇంట్లో అంట్లు తోమేటప్పుడు ఏదన్నా కాయగూరలు కోసేటప్పుడు అలా కూర్చొని చేస్తుంటారనమాట జనరల్గా ఆడవాళ్ళు. అందుకని అలవాటు చెప్పిన అలా కూర్చుంది. చాలు నాన్న, థ్యాంక్ యూ. బట్ డూ యూ నో దట్ వెన్ గాడ్ మేడ్ ఫ్యాషన్ అంటారు దాన్ని వాట్ డు ఐ సే, ఆ బొమ్మను మట్టితో సాపి చేస్తున్నట్టు ఏమంటారు, సాపు చేయటం చేస్తున్నప్పుడు మట్టిని తీసుకుని అని చేయడండి. ఏ మనిషి కూడా అలా తయారు చేయడు. ఎందుకు రాజీని అడిగానంటే, వాళ్ళ ఇంటి దగ్గర బొమ్మలు తయారు చేస్తుంటారు. అందుకు దేవుడు మనిషిని తయారు చేస్తున్నప్పుడు
బొమ్మనైతే మట్టిని తీసుకుని బొమ్మను తయారు చేశాడు. ఓకే, ఒకవేళ దేవుడు బొమ్మను తయారు చేస్తున్నప్పుడు మేరీలాగే కూర్చున్నాడు అనుకుందాం. తర్వాత దేవుడు ఆఫ్టర్ హీ మేడ్ ద డాల్, దేవుడు ఆ బొమ్మ తయారు చేసిన తర్వాత ద డాల్ వాజంట్ స్పీకింగ్, మరి ఆ బొమ్మ మాట్లాడట్లేదు, ద డాల్ వాజంట్ అలైవ్. ఆ బొమ్మకి మరి జీవం లేదు. సో వాట్ డిడ్ గాడ్ డూ? అప్పుడు దేవుడు ఏం చేశారండి? హీ బ్రీత్డ్ ఇన్ టు ద నాస్ట్రల్స్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్. మరి జీవాత్మను, జీవాత్మ మరి దేవుడు లేకపోతే శ్వాసను ఊదెను. ఆ శ్వాసని దేవుడు ఊదారండి. వేర్? ఎక్కడ? రైట్ ఇన్ టు ద నాస్ట్రల్స్. మరి ఆ నాసిక రంధ్రాల్లో మరి దేవుడు ఊదారు. ఇట్ ఇస్ నాట్ దట్ గాడ్ వాజ్ సిట్టింగ్ ఆన్ హిస్ హాంచెస్ లైక్ దిస్. మరి దేవుడు ఏదో మోకాల మీద ఏదో సగం జారబడి చేస్తున్నారని కాదండి. అండ్ ఏదో దూరం నుంచి ఏదో ఊదినట్లు కాదు. నో 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 నో, ఇట్ ఇస్ వెరీ క్లియర్లీ రిటన్. మరి అక్కడ ఖచ్చితంగా రాయబడి ఉందండి దట్ హీ బ్రీత్డ్ ఇన్ టు ద నాస్ట్రల్స్ ఆఫ్ ద ఫామ్. మరి ఆ దేవుడు ఆ శ్వాసని నాసిక రంధ్రాల్లో ఊదినట్లుగా రాయబడి. సో ఇన్ ఆర్డర్ టు బ్రీత్, మరి నిజంగా శ్వాస పీల్చుకోవాలంటే, పీల్చుకోవడం కాదు, ఊదటం, ఆ శ్వాస ఊదాలంటే, సో గాడ్ హ్యాడ్ టు గో ఆన్ హిస్ నీస్. మరి దేవుడు మోకాలు వేయవలసి వచ్చింది. అండ్ హీ పుట్ హిస్ లిప్స్ on the nostrils. మరి ఆయన పెదవులు ఆ ముక్కు దగ్గర మరి పెట్టవలసి వచ్చింది. And then he breathed into the being. మరి అప్పుడు ఆ బొమ్మ నాసిక రంధ్రాల్లోకి మరి ఆ శ్వాస దేవుడు ఊదారు. And then the doll began to breathe. అప్పుడు ఆ బొమ్మ శ్వాస పీల్చుకోవడం మొదలు పెట్టింది. Even the little breath of God is enough to make a person live. మరి ఒక వ్యక్తి బతకాలంటే దేవుడు మరి ఆ చిన్న గాలి ఊదినా చాలు. But then what I want to drive in and tell you today is, అసలు మీకు అసలు నేను ఏం చెప్పాలని ఆశిస్తున్నానంటే ఈ రోజు, God, when he created the entire universe including man, మరి దేవుడి సర్వ సృష్టిని సృష్టించి మనిషిని కూడా సృష్టించినప్పుడు everything else was created by his word. ప్రతిదీ కూడా ఆయన నోటి మాట ద్వారా సృజింపబడింది. But man, అయితే మనిషి మాత్రము he was made with his hands. ఆయన చేతులతో చేశారు. He breathed his very own breath into the nostrils of Adam. మరి ఆయన శ్వాసే మరి ఆ యొక్క ఆదాము యొక్క నాసిక రంధ్రాల్లో ఊదారు. And he knelt at the very presence of the doll and the mud. చూడండి, ఆ మట్టి ఆ బొమ్మ దగ్గర మరి ఆయన మోకాలు వేసి ఊదవలసి వచ్చిందండి. Man is the only being before whom God knelt down. చూడండి, మనిషి ఒక్కడి దగ్గరే దేవుడు మోకరించాడు. Because he wanted man to be like him. ఎందుకంటే ఆ మనిషిని దేవుడిలాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. Because he wanted man to be as powerful as him. మనిషిని కూడా మరి దేవుడు ఎంతైతే శక్తి పొందుకున్నాడో అంతే శక్తి మనిషి కూడా పొందుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. Because he loved man. ఎందుకంటే మనిషిని అంతగా ప్రేమించాడు దేవుడు. He delegated the power to man. మరి ఆయనకున్న అధికారం లేదా శక్తి అంతా కూడా మనిషికి కూడా ఇచ్చారు. He gave the power to man, the authority to man. మరి అధికారము శక్తి అంతా కూడా మనిషికి కూడా దేవుడు ఇచ్చారండి. He shared his love with him. మరి ఆయన ప్రేమ మనిషితో పంచుకుని ఉన్నారు. It is not that God was alone, that he wanted to have fellowship and friendship with man. ఏదో మనిషి ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు, నాకు ఎవరు లేరు, మాకు మనిషి ఉంటే నాకు సహవాసం ఉంటది అని కాదండి. No. God was never alone. దేవుడు ఎన్నడూ ఒంటరిగా లేడు. Because God the Father was there. ఎందుకంటే మరి ఆ తండ్రి అని దేవుడు ఉన్నారు. Jesus Christ was there. యేసు ప్రభువు వారు ఉన్నారు. The Holy Spirit was there. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. The three of them were having fellowship. వారు ముగ్గురు కూడా సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నారు. They were one. వారు ముగ్గురు ఏకంగా ఉన్నారు. And they had the angels. వారికి దేవదూతలు ఉన్నారు. Despite all that, ఇవన్నీ ఉన్నా కూడా God knelt down to make man. చూడండి, దేవుడు మోకరించవలసి వచ్చి మోకరించారండి మనిషిని తయారు చేయడం కొరకు. And then he did not want man to be alone. మరి అంతే కాకుండా మనిషి ఒక్కడే ఒంటరిగా ఉండడం ఇష్టపడలేదు దేవుడు. He separated the female from the man. చూడండి, మరి the male. మరి ఆ పురుషుల్లోంచి మరి స్త్రీని దేవుడు తయారు చేశారు. And he separated them into man and woman. వారిద్దరిని మరి స్త్రీ పురుషులుగా దేవుడు తయారు చేశారు. So that they can be one. తద్వారా వారిద్దరూ ఒక్కరిగా ఉంటారని. Just like how the Holy Spirit, Jesus Christ and God the Father are one. చూడండి, మరి ఆ తండ్రి అయిన దేవుడు మరి అలాగే కుమారుని యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరికి ఎటు రీతిగా ఉన్నారో మరి అలా రీతిగా ఉండడానికి కొరకే God wanted to give a mate to man. మరి దేవుడు ఒక మనిషికి సహకారిని దేవుడు అనుగ్రహించారు. God wanted to give
somebody to talk to man. చూడు, మనిషికి ఎవరో ఒకరితో మాట్లాడుకోవడానికి దేవుడు మరి ఆలోచించి మరి ఆ స్త్రీని తయారు చేశారు. God gave the woman to man so that he can have love, he can have friendship with the woman. మరి స్త్రీతో మరి పురుషుడు ప్రేమించగలడు, అలాగే మరి తను అన్ని కూడా పంచుకోవడానికి మరి దేవుడు అనుగ్రహించారు. My dear married couples, వివాహం చేసుకున్న మరి భార్య భర్తలారా దయచేసి వినండి. you are given by God to each other. మీరు ఒకరికొకరు దేవుడి చేత మీరు అనుగ్రహింపబడిన వారుగా మీరు ఉన్నారు. But why do you think separately like that? ఎందుకు మరి వ్యత్యాసంగా వేరేగా మరి ఆలోచనలో ఉంటున్నారు మీరు? You forget all the promises that you made. మీరు చేసిన వాగ్దానాన్ని కూడా మర్చిపోతున్నారు. You forget the love that you had at the beginning. మరి ఆ మొదట్లో ఉన్న ఆ తొలి ప్రేమను మీరు మర్చిపోతూ ఉన్నారు. You separate yourselves when the money is concerned. ఎప్పుడైతే డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారో మరి అన్ని కూడా పక్కన పెట్టేసి వేరే ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు. You don't think together. ఇద్దరు కలిసి ఒక్కరు ఆలోచించట్లేదు. You don't do things together. ఇద్దరు కలిసి ఒక పని చేద్దాం ఆలోచించట్లేదు. You're always separate. ఎల్లప్పుడు కూడా వ్యత్యాసంగా మీరు ఉంటున్నారు. Why do you think separately like that? ఎందుకు వ్యత్యాసంగా ఆలోచించేవారుగా మీరు ఉంటున్నారు? But this separation has been brought by the devil. అయితే ఈ వ్యత్యాసం అనేది ఎడబాపు అనేది అపవాది తీసుకొస్తున్నాడు. So God, he condescended his power, his presence and his authority to make man. చూడండి, మరి ఆయన మరి దేవుడు, తండ్రి అయిన దేవుడు మరి దిగిపోయారండి ఈ యొక్క మరి మానవం తయారు చేయడం కొరకు. Now when man became separate from God, that is man and woman became separate from God. చూడండి, ఇప్పుడు స్త్రీ పురుషులు దేవుడికి వ్యతిరేకంగా వేరేగా అయిపోయారు. God became very angry. దేవుడు చాలా మరి కోపం వచ్చిందండి దేవుడికి. And he sent them away from the garden. మరి అప్పుడు తోటలోంచి వారిద్దరిని కూడా బయటికి పంపించేశారు. Separations are always very painful. నిజమే, ఎడబాటు అనేది మరి దూరం వెళ్ళిపోవడం అనేది ఎప్పుడు కూడా బాధాకరమైన విషయమే. I still remember, నాకు ఇప్పటికీ చాలా జ్ఞాపకం ఉందండి. as a child for the Christmas holidays and the summer holidays, my grandmother used to take me to Kakinada or Samalkot. మరి క్రిస్మస్ ఆ పండుగ దినాల్లో మా నాన్నమ్మ గారు నన్ను కాకినాడ సామలకోట ప్రాంతానికి తీసుకెళ్లేది. We used to go to the relatives' house. మా బంధువుల ఇంటికి నేను వెళ్ళేవాళ్ళు. And usually my grandmother and I were alone at home. మరి ఎక్కువగా మా నాన్నమ్మ నేను ఒంటరిగా ఉండేవాళ్ళం ఇక్కడ. So during the holidays we were taken to the relatives' house. మరి సెలవులు వచ్చినప్పుడు మరి బంధువుల ఇంటికి వెళ్ళేవారు. And the time for me to come back, because the school will reopen, was very close. మరి ఎప్పుడైతే స్కూల్స్ మరి తెరవబడుతున్నాయో ఆ సమయంలో మరి తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. So as we were coming back, we used to get into the bus. మరి మీరు తిరిగి వస్తున్నప్పుడు ఆ బస్సులో ఎక్కేవారం అక్కడ. The relatives are nobody to me. మరి అసలు నిజంగా చెప్పాలంటే బంధువులని వారు ఎవరు పెద్దగా ఇది కాదు నాకు. Even my own father and mother, they were not very close to me. మా నా సొంత తల్లిదండ్రులకు కూడా నాకు అంత సన్నిహితంగా ఉండేవారు కాదు. I never felt the separation or the pangs of separation from my mother and father. మరి మా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక దూరం అవడము అలాంటి నాకు ఎప్పుడు కూడా తెలియదు, ఉండేది కాదు. Not even with my sister or brother. మరి నా తమ్ముడు నా చెల్లితో కూడా దూరం అవుతున్నానన్న భావం కూడా నాకు ఎప్పుడు ఉండేది కాదు. But from the relatives' houses, అయితే కానీ మా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, when we were coming back, మరి తిరిగి మేము వస్తున్నప్పుడు, for many minutes, many hours, మరి చాలా గంటలు మరి ఆలోచించినట్లయితే, I used to get pain in my throat. నా గొంతులో నొప్పి వచ్చేదండి. Because I used to stop crying. I used to what do you call, hold myself and never used to allow the cry to come out or the weeping to come out. మరి ఎంత భారంగా ఏడుపు వస్తున్నా కూడా నన్ను నేను అంచుకుంటూ ఆ గొంతులోనే ఉంచేసుకునేవాడు అంత నా ఏడుపు అంతా. And this was creating lot of pain here. అది నాకు అలాగ అలవాటు అవడం వల్ల నాకు ఈ గొంతులో చాలా నొప్పి మరి మొదలైంది. Subsequently, after I became, I married, and then my wife was leaving me, or I used to leave her at our house. మరి పెళ్ళైన తర్వాత మరి నేను ఒక్కొక్కసారి నా భార్యను వాళ్ళ ఇంటికాడ విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చినప్పుడు, when the children are born, మరి పిల్లలు పుట్టిన తర్వాత I had to go back for the job. మరి నా ఉద్యోగానికి నేను తిరిగి వెళ్ళవలసి ఉండేది. And those separations from my wife were very painful. మరి నా భార్య దగ్గర నుంచి నేను వెళ్ళవలసి వచ్చినప్పుడు చాలా బాధగా ఉండేది నాకు. I used to cry and cry. నేను ఎంతగానో ఏడుస్తున్నానండి. I used to cry like anything. I used to weep like anything. మరి చాలా ఎక్కువగా ఏడ్చేవాడిని అప్పుడు కూడా. Because I never liked those separations. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గర నుంచి విడిపోవడం అనేది నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. If human beings
the separation of human beings was so painful. ఒకళ్ళు మనుషులతోనే ఈ ఎడబాపు లేకపోతే వ్యత్యాసం ఉండడం అనేది ఇంత బాధాకరం అయితే, Remember, Adam was with Eve and Eve was with Adam. చూడ ఆదాము అవ్వతో ఉంది, అవ్వేమో మరి ఆదాముతో ఉన్నది. Both of them were banished from the garden. వారిద్దరిని కూడా తోటలోంచి మరి పంపివేయబడ్డారు. When they were going out, వారిద్దరు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు imagine the pain God had. చూడండి దేవుడు ఎంత మరి బాధపడి ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి. Imagine the pain that Adam and Eve had. మరి ఆదాము అవ్వకు కూడా ఎంత బాధపడి ఉంటారో ఆలోచించండి. It would have been very painful. మరి ఎంతో బాధ కలిగి ఉంటారండి దేవుడికి. Even now, ఇప్పుడు కూడా when I think about it, దీని గురించి నేను ఆలోచించినప్పుడు I feel so much of pain. ఎంతో నాకులో దుఃఖము వస్తూ ఉంటది. Because God created man with so much of love. మరి దేవుడు ఎంతో ప్రేమతో ఒక మానవుని తయారు చేశారు. And now man is separating himself from God. అయితే ఇప్పుడు మానవుడు దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నానికి ఇష్టపడుతున్నాడు. And this couple had to go out from God's presence. మరి దేవుడి సన్నిధి నుంచి ఈ ఇద్దరు మరి దంపతులు కూడా దూరంగా వెళ్ళిపోవాల్సి That వస్తుంది. separation is very painful. మరి ఆ ఎడబాపు అనేది చాలా బాధాకరమైన విషయం అండి. The separation is not because of Adam. మరి ఈ ఎడబాపు అనేది ఆదాం బట్టి వచ్చింది కలిగింది కాదు. The separation was not because of Eve. లేదంటే అవ్వ బట్టి ఈ యొక్క మరి దూరం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కాదు. The fellow who's responsible for the separation is Satan. మరి ఈ ఎడబాపుకి గల కారణమైన వ్యక్తి ఎవరంటే మరి అపవాది. The separation of a husband from wife, that sometimes when we keep hearing, is by Satan. మరి అలాగే భార్య భర్తల్లో కూడా మరి చాలా సార్లు ఈ యొక్క వ్యత్యాసము లేకపోతే ఎడబాపు వచ్చిన కారణము మరి సాతానుడే తయారు చేస్తుంటాడు. That is the reason why the divorce rates are increasing. మరి ఆ కారణం చేతే చూడండి విడాకులు తీసుకునే పరిస్థితులు చాలా ఎక్కువైపోతున్నాయి రోజు రోజు. I still remember నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నదండి. when Sushma got married to Banu. మరి సుష్మా బన్ను వివాహం చేసుకున్నప్పుడు The wedding went on well. ఆ వివాహం చాలా చక్కగా జరిగింది. That night they went together to a place. మరి వాళ్ళిద్దరూ ఆ రాత్రి వివాహం తర్వాత వేరే ఒక ప్రదేశం వెళ్ళారు. And that next day morning I rang up my daughter. ఆ మరుసటి రోజు తెల్లవారుజాముని నా కుమార్తెకి నేను ఫోన్ చేశాను. I just said hello. నేను హలో అని ఫోన్ లో అన్నానండి. And I said, Amma Sushma. అమ్మ సుష్మా అని అన్నాను. And I started wailing and crying. మరి ఆ రెండు మాటలు అన్నాను తప్ప మరి మూడో మాట రాకుండా నాకు కన్నీరు వస్తూనే ఉంది. The same thing happened with Joey. మరి జోయికి జరిగినప్పుడు వివాహం జరిగినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. If this is the way we feel with our children, ఇలాగా మన పిల్లలతోని మనకి ఇలాగా మన ఫీల్ అయినట్లయితే what about God's heart? It would have been broken But when దేవుడు- Adam and Eve were kicked out of the garden. చూడండి మరి ఆదాము అవ్వని ఆ ఏదెన్ తోట నుంచి పంపేసినప్పుడు మరి దేవుడు హృదయం ఎంతగా పగిలిపోయి ఏడ్చుంటారు దేవుడు. ఆలోచించండి. God had to do it. దేవుడు చేయవలసి వచ్చిందండి మరి అలాగా. God had to do it, and Adam and Eve forced that. మరి అది దేవుడు మరి అలా చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆదాము అవ్వ మరి అటు రీతిగా ప్రవర్తించారు కనుక మరి చేయవలసి వచ్చింది. Sin is always like that. పాపం ఎప్పుడు కూడా అటు రీతిగానే ఉంటదండి. Sin separates us from God. దేవుడి దగ్గర నుంచి పాపము నిన్ను దూరం చేస్తది. Wickedness separates us from God. మరి దుర్మార్గతనము దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తది. We are put to loss because of the devil. మరి అపవాది సాతాను వల్ల మనము నష్టానికి గురైపోతూ ఉంటాం. Undergoing or you're being put to a loss is never God's plan. చూడండి మీరు ఎప్పుడు నష్టపోయినా కూడా ఏది పోగొట్టుకున్నా దేవుడి చిత్తం కాదు అది. Broken bones are never God's plans. మరి విరిగిపోయే ఎముకలతో ఉండడం అనేది దేవుడి చిత్తమే కాదు. You're suffering with diseases is never God's plan. మీరు ఒక వ్యాధితో బాధపడడం అసలు దేవుడి చిత్తమే కాదు. Death is not God's plan. మరణం అనేది దేవుడి చిత్తం కాదు. Debts are not God's plan. మీ అప్పులు దేవుడి చిత్తం కాదమ్మా. మీరు అప్పులు ఉండడం దేవుడి చిత్తం కాదు. Distress and disappointment are never God's plan. మరి మీరు నిరుత్సాహం చెందడం కూడా దేవుడి చిత్తం కాదు. Despising is never God's plan. మరి మీరు నిస్పృహతో ఉండడం కూడా దేవుడి చిత్తం కాదు. ఎడబాపు కూడా దేవుడి చిత్తం కాదు. All this has come in ఇవన్నీ కూడా మరి వచ్చాయి only because of Satan. అపవాది సాతాను బట్టే ఇవన్నీ కూడా మరి మన జీవితాల్లో వస్తూ కలుగుతున్నాయి. Satan is ruining your lives. మరి సాతాను మీ జీవితాల్ని మరి నాశనానికి నడిపిస్తూ ఉన్నాడు. Satan is ruining the relationship that you have with your children. మీ పిల్లలతో మీకు సంబంధం కూడా మీ సాతానుడే దూరం చేస్తూ ఉన్నాడు. Satan is ruining the relationship of husband and wife. భార్య భర్తల సంబంధాన్ని కూడా ఈ సాతానుడే దూరం చేస్తూ ఉంటాడు. Satan is ruining your listening ability or your being obedient to God's word. మరి దేవుని వాక్యకి విధేయత కలిగి ఉండడం కూడా మరి మంచిదే కానీ విధేయతగా చూపించకుండా బతకడానికి కారణమే సాతానుడు.
He is the cause of all this. ఎన్నిటికీ కూడా కారణం సాతానుడు అపవాదండి. But when God speaks to you, అయితే ఎప్పుడైతే దేవుడు మీతో మాట్లాడతారో, when God speaks through the word or the revelation of God, word like this, మరి దేవుడు మరి వాక్యం ద్వారా లేకపోతే సేవకుల ద్వారా ప్రవచనాత్మకంగా మరి ప్రత్యక్షతలు ఇస్తూ మీతో మాట్లాడుతున్నప్పుడు you have to be one with God. మీరు దేవుడితో ఏకమై మరి జాగ్రత్తగా ఉండాలి. Don't give excuses. మరి దయచేసి ఏవో కారణాలు దయచేసి చెప్పకండి. Don't say the separation is because of the devil. ఏదో ఈ యొక్క ఎడబాపు అపవాది వల్ల కలిగిందండి అని తోసేయొద్దు. You have to own up responsibility. మీరు కూడా బాధ్యత తీసుకుని అవును ఇది నా వల్లే మరి జరిగిందని మీరు తీసుకోవాలి. You have to own up responsibility. ఆ బాధ్యత మీరు తీసుకునే వ్యక్తిగా మీరు ఉండాలి. Many times you don't own up. చాలా సార్లు ఆ బాధ్యత మీరు తీసుకోరు. Many times you don't seek forgiveness. చాలా సార్లు మీరు క్షమాపణ అడగరండి. Many times you don't seek forgiveness from your wife or your husband. మరి నీ భార్యని గాని భర్తని గాని చాలా సార్లు మీరు క్షమాపణ అడగలేరు. To many of you, మీలో చాలా మంది, to many of you, majority of you, మీలో ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉన్న వారిలో forgiveness is not in your vocabulary. మరి అసలు క్షమాపణ అనడం అనేది మీ జీవితంలోనే మీ డిక్షనరీలో లేదు. To some people, forgiveness is very, very, cheap. మరి కొంతమందికి క్షమాపణ అనడం అనేది ఏదో చిన్న చీప్ వస్తువులుగా అనిపిస్తుంది. You keep falling and making mistakes and doing sin, మీరు పడిపోతూ తప్పులు చేస్తూ ఉంటారు, and you sin, మీరు పాపం చేస్తూ ఉంటారు, and then you go to the person concerned, ఏదో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి forgive me. ఏదో తేలిగ్గా నన్ను క్షమించు అనేస్తారు. You think forgiveness is so easy? మీరు అనుకుంటారా క్షమాపణ అంత తేలిక అనుకుంటున్నారా? Forgive. I'm sorry, sin has caused that separation between the authority and you. మరి ఈ పాపం ఏం చేస్తుందంటే ఆ అధికారం నుంచి నిన్ను దూరం చేసింది. Sin is causing separation between man and woman. భార్య భర్తల దగ్గర నుంచి ఈ యొక్క పాపమే దూరం తీసుకొస్తూ ఉంది. Sin is causing separation between the relatives. మరి బంధువుల మధ్యన కూడా ఈ యొక్క పాపం ఏం చేస్తుందంటే ఈ ఎడబాపు తీసుకొస్తుంది. Sin is causing separation between the siblings. మరి అక్క చెల్లెల అన్నదమ్ముల్లో కూడా ఈ పాపం అనేది మరి చాలా ఎడబాపు తీసుకొస్తూ ఉంది. This is the reason that sin is terrible. అందుకేనండి పాపం అనేది చాలా భయంకరమైనది. That is the reason why Jesus Christ has come in. అందుకేనండి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. What he did was, ఆయన వచ్చి ఏం చేశారంటే he took separation on his body. ఈ యొక్క ఎడబాపు అంతా కూడా ఆయన శరీరాన్ని మీద తీసుకుని ఉన్నారు. Because he came down to the earth leaving the presence of God the Father. తండ్రి అయిన దేవుడి సన్నిధి విడిచిపెట్టి ఈ లోకానికి రావడానికి ఇష్టపడి ఆయన వచ్చారు. Remember, I told you, God the Father and he were one. మరి మీకు ఇందాక చెప్పాను, తండ్రి అయిన దేవుడు కుమారుడు ఒక్కరే ఏకరీతిగా ఉన్నారు. They were one. వారు ఒక్కటిగా ఉన్నారు. They used to think like one. వారిద్దరూ ఒకే రకంగా ఆలోచించేవారు. No differences whatsoever. మరి ఏవైనా కూడా చిన్న ఒక డీవియేషన్ గా లేకపోతే వ్యత్యాసం లేదండి ఆలోచనలో. No separation. వారిలో ఏ ఎడబాపు లేదు. No hanky panky things behind somebody's back. మరి ఒకరు వెనకాతల ఇలా చేద్దాం అలా చేద్దాం అని అలాంటివి ఏమీ ఉండేవి కాదు వారి దగ్గర. No, God the Father said, my son, why don't you go down? మరి తండ్రి అయిన దేవుడు నా కుమారుడా నువ్వు కిందకి ఎందుకు వెళ్ళకూడదని అడిగినప్పుడు The son said, yes Lord, Father, I thought about the same thing. మరి కుమారుడు వెంటనే అవును తండ్రి నిన్ను వెళ్దామని ఆలోచన కూడా నేను ఉన్నాను. Now that you say it, I will definitely go. తండ్రి ఇప్పుడు మీరు వెళ్ళమంటే వెంటనే వెళ్తాను. So they planned it together. వారిద్దరు కలిసే మరి ప్రణాళిక చేసుకున్నారు. Even before the laying of the foundations of the earth. మరి ఈ యొక్క భూమి యొక్క పునాదులు వేయక మునిపే, Even before the creation of the universe. మరి ఈ సృష్టి సృజింపబడక మునిపే They planned the plan of redemption. మరి విమోచన చేయాలన్న ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు వారు. And according to that plan, ఆ యొక్క ప్రణాళిక బట్టి the father separated himself from the son. మరి తండ్రి తన కుమారుడి నుంచి ఎడబాపుగా మరి పంపించాడు. The son separated himself from God the Father. మరి కుమారుడు కూడా తండ్రి అయిన మరి దేవుని దగ్గర నుంచి మరి ఎడబాపు పొందుకొని కిందకి వచ్చారు. He came down. ఈ కిందకి ఈ భూమి మీదకి వచ్చారు ఆయన. He came down with one purpose. ఒక ఉద్దేశంతో ఆయన యేసుప్రభువు ఈ లోకానికి వచ్చారు. The sin separated us from God the Father. పాపము తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి మనల్ని దూరం చేసింది. The sin separated Adam and Eve from the Father. మరి ఆదామవ్వని కూడా ఈ పాపము దేవుడి దగ్గర నుంచి దూరం చేసింది. That is why when Jesus Christ has come into this world, అందుకని యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు Jesus Christ took the entire sin of humanity onto him. సర్వ మానవ పాపం అంతా కూడా మరి ఆయన క్రీస్తు వారి శరీరం మీద తీసుకున్నారు. So that when you come to Jesus Christ and say, forgive me, ఎప్పుడైతే యేసుప్రభువు దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి అని యథార్థంగా మీరు అడుగుతారు, he is willing to forgive you. ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను క్షమించడం కొరకు. Now what happens? You become one with God the Father. అప్పుడు ఏమవుతుందంటే తండ్రి అయిన దేవుడితో నువ్వు కూడా ఒక్కరిగా ఉంటావు. అప్పుడు This reconciliation is something that is mind boggling. మరి నిజంగా ఎప్పుడైతే ఈ క్షమాపణ యథార్థంగా అడుగుతావో మరి ఈ యొక్క నీ ఆలోచన విధానంగా అర్థం అవుదండి, దేవుడితో ఒకటైపోతావు.
రికన్సిలియేషన్ అంటే కాదు సమాధానపరచబడటం. సమాధానపరచబడ్డం అండి. సో the reconciliation process is because of Jesus Christ. చూడండి, మరి యేసు ప్రభు ద్వారా సమాధానపరచబడతాం దేవునితో. Adam and Eve missed seeking forgiveness from God the Father. మరి ఆదాము అవ్వ కూడా తండ్రి అయిన దేవుడి దగ్గర మరి క్షమాపణ అడగడానికి మరి కలగలేదు. So you're missing quite a lot by not seeking forgiveness from God the Father. మీరు కూడా మరి క్షమాపణ అడగకుండా తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి అనేక విషయాలు కోల్పోతూ ఉన్నారు. I do not know to whom I am speaking to. ఈ రోజు ఇక్కడ ఎవరితో మరి దేవుడు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. It is time you get on your knees and seek forgiveness from Jesus Christ. మరి ఇగో సమయం ఆసన్నమైనది, మోకాలుండి యేసు ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకో. So that you can be reconciled to God's love. తద్వారా మరి దేవుని ప్రేమకి నువ్వు మరి తిరిగి సమాధాన పరచబడతావు. So that when you become reconciled to God, ఎప్పుడైతే దేవుడితో సమాధాన పరచబడతావో you get the dominion. అప్పుడు నీకు అధికారం ఇవ్వబడుతుంది, ఆధిపత్యం ఇవ్వబడుతుంది. So you'll have dominion. అప్పుడు నీకు ఆధిపత్యం ఇవ్వబడుతుంది over everything. సమస్తము మీద నీకు ఆధిపత్యం ఇవ్వబడుతుంది, over everything. అన్నిటి మీద నీకు ఆధిపత్యం ఇవ్వబడుతుంది. So that when you command, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞాపిస్తావో the rains will have to stop. అప్పుడు వర్షాలు ఆగిపోవాలి. When you command, నువ్వు మరి ఎప్పుడైతే మరి ఆజ్ఞాపిస్తావో the cyclones has to dissipate. మరి యొక్క తుఫాను సైతం ఆగిపోవాలి. When you command, ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞాపిస్తావో the elements will have to stand still. మరి అన్ని వాతావరణం అంతా కూడా నీ చెప్పు చేతలోకి ఉంటది. So that when you command, ఎప్పుడైతే నువ్వు మరి ఆజ్ఞాపిస్తావో the diseases have to be healed. మరి ఆ జబ్బులన్నీ కూడా స్వస్థపరచబడాలి. When you command, ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞాపిస్తావో the fractured bones should be healed. మరి ఇరిగిపోయిన ఎముకలన్నీ కూడా స్వస్థపరచబడతాయి. So that when you command, ఎప్పుడైతే నువ్వు మరి ఆజ్ఞాపిస్తావో doors will be opened. మరి మార్గాలు తెరవబడతాయండి. When you command, ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞాపిస్తావో prosperity will come in. ఆశీర్వాదము లోపలికి వస్తది. When you command, ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞాపిస్తావో you will become blessed. నువ్వు ఆశీర్వదింపబడతావు. And you will become a blessing to others. అనేక మందికి ఆశీర్వాదకరంగానే ఉంటావు. That is the dominion that God has given you. చూడండి, అలాంటి ఆధిపత్యం దేవుడు నీకు అనుగ్రహించారు. Adam and Eve has lost that. ఆదాము అవ్వ అన్ని కూడా పోగొట్టుకున్నారు. But because of the forgiveness that Jesus Christ offers, ఎప్పుడైతే యేసు ప్రభు గారు మరి ఎప్పుడైతే క్షమాపణ మనకు అనుగ్రహించారో, Jesus Christ is removing all the sin. మరి యేసు ప్రభు పాపాలన్నీ కూడా తీసివేస్తున్నారు. And he nailed it to the cross. అవన్నీ తీసి సిలువకేసి కొట్టారు యేసు ప్రభు గారు. All you have to do is నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే come to Jesus Christ యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి and say, Jesus, యేసయ్యా, please forgive me. నన్ను క్షమించి దయచేసి. I have done so much of sin. నేను చాలా పాపం చేశాను ఇప్పటి వరకు. I was born a sinner. నేను పాపిగా పుట్టి ఉన్నాను ప్రభువా. All my previous predecessors have sinned. ఇదిగో నా పితరులు, నా తల్లిదండ్రులు అందరూ కూడా మరి పాపంలోనే ఉన్నారు. The sin of Adam and Eve has come to me. ఇదిగో ఆదాము అవ్వ చేసిన పాపము నా దగ్గరికి వచ్చింది. I don't blame them. వారిని నేను నేరం వారి మీద మోపట్లేదు. But please forgive all of us. వాళ్ళందరినీ నన్ను కూడా నువ్వు క్షమించు ప్రభువా. You have to forgive us, Master. మమ్మల్ని నేను క్షమించాలి తండ్రి. Please forgive us. దయచేసి మమ్మల్ని క్షమించండి. Jesus Christ, యేసయ్యా, remove the curse from us. ఇగో మాలోంచి శాపాన్ని తీసివేయండి. Remove all these evil spirits from us. ఇగో మాలోంచి దురాత్మలన్నీ కూడా తీసివేసేయండి. Let the Satan go out from us. ఇగో నాలోంచి సాతాను బయటికి వెళ్ళిపోను గాక. Let us be healed, Master. ఇగో ప్రభువా, నన్ను స్వస్థపరచండి తండ్రి. All you have to do is just seek forgiveness and ask Jesus Christ, and he will give you what you want. నువ్వు చేయవలసిందల్లా యేసు ప్రభువుని క్షమాపణ అడిగి ఎన్ని పలకవలసిన నోరు తెరిచి. Because Jesus Christ is all powerful. ఎందుకంటే యేసు ప్రభువు సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు. His blood is all powerful. ఆయన రక్తము చాలా శక్తివంతమైన రక్తము. He died for you. ఆయన నీ కొరకు చనిపోయారు. He expressed his love on the cross by dying for you. ఇగో నీ కొరకు మరి శిలువ మీద చనిపోయి ఆయన యొక్క ప్రేమ నీ కొరకు వ్యక్తపరిచారు. After he was buried, ఆయన సమాధి చేయబడిన తర్వాత, if he hasn't woken up from his death, ఒకవేళ మరణం నుంచి ఆయన లేకపోయినట్లయితే, if he hasn't risen from the tomb, మరి ఆ సమాధి నుంచి ఆయన లెగలేని పరిస్థితిలో we don't need to worship him. ఆయన మనం ఆరాధించనక్కర్లేదు. But he rose again. అయితే ఆయన తిరిగి లేచారు మూడో దినాన్ని. He rose again. ఆయన మూడో దినాన్ని తిరిగి లేచిన దేవుడు. And therefore, అందుకనే in his death let us die. అందుకనే ఆయన మరణంలో మనం కూడా చనిపోదాం. Yes, let us die to sin. ఆయన మనం పాపంలో మనం చనిపోదామండి. Let us die to the curse. మనం ఆ శాపం నుంచి చనిపోదాం. Let us die to disease. మనం
జబ్బులకి. జబ్బుల నుంచి చనిపోయేవారుగా Let ఉందాం. us die to weaknesses. మరి బలహీనతల నుంచి చనిపోయేవారుగా ఉందాం. Let us die to all the curses. మరి శాపాల నుంచి అన్నిటి నుంచి కూడా చనిపోయేవారుగా ఉందాం. Tell Satan and his minions, all his disciples, మరి అపవాదికి వాడి యొక్క అనుచరులకు చెప్పండి, I am dead. నేను చనిపోయిన వాడిని చెప్పండి. I have been buried with Jesus Christ. నేను కూడా యేసు ప్రభువుతో సమాధి చేయబడిన వాడిని చెప్పండి. Because my Jesus Christ has risen from the tomb. మరి సమాధిలో వచ్చిన యేసు ప్రభువు తిరిగి లేచిన దేవుడు. I am rising up నేను కూడా తిరిగి లేస్తూ ఉన్నాను with his resurrection power. ఆయన పునరుద్ధాన శక్తితో. Therefore, I am going to rule you. ఆయన పునరుద్ధాన శక్తి బట్టి నేను నిన్ను ఆధిపత్యం చెలాయిస్తాను నీ మీద. I have dominion over you, you నీ devil. మీద ఆధిపత్యం చెలాయిస్తాను అపవాది. I have dominion over you, you pain. ఇదిగో నొప్పి నీ మీద నీ అధికారం చెలాయిస్తాను. I have dominion over you, you poverty. ఇదిగో నా పేదరికం నుంచి నేను అధికారం చెలాయిస్తాను. I have dominion over you, you poverty. ఇదిగో నా పేదరికాన్ని నేను ఏలుతూ ఉన్నాను. Poverty, I have dominion over you. ఇదిగో పేదరికమా నీ మీద ఆధిపత్యం నేను కలిగి ఉన్నాను. Yeah, you cannot do anything to me. నువ్వు ఏది కూడా నన్ను చేయలేవు. You cannot cow me down. నువ్వు నన్ను కిందకి కృంగతీయలేవు. I'm going. I don't want to remain on the floor. మరి నేను నేల మీద పడి ఉండలేను ఇంకా. No. I'm not going to remain as a person who's down. ఇదిగో నేను కింద పడిపోయి కృంగిపోయిన వ్యక్తిలాగా నేను ఇంకా ఉండను. I'm called to rise up. ఇదిగో నేను పిలువబడింది లెగడానికి పిలువబడ్డాను. I'm called to be above. ఇదిగో నీ అందరికంటే పైన ఉండడానికి నేను పిలువబడ్డాను. I'm called to be spiritual. నేను ఆత్మీయంగా ఉండడానికి జీవించడానికి పిలువబడి ఉన్నాను. Jesus Christ is calling me. యేసు ప్రభువు నన్ను పిలుస్తూ ఉన్నారు. Today I'm rising up. ఇదిగో నేను ఈ రోజు లెగిస్తూ ఉన్నాను పైకి. You cannot blame me for anything more. ఇక నువ్వు ఇంక దేని గురించి నా మీద అభియోగాలు మోపలేవు. Because Jesus Christ has washed me in his blood. ఎందుకంటే యేసు ప్రభువు ఆయన రక్తంలో నన్ను కడిగి ఉన్నారు. He has forgiven me. ఆయన నా పాపాలన్నీ క్షమించి ఉన్నారు. He made me a blessing. ఆయన నన్ను ఆశీర్వాదకరంగా చేశారు. He blessed me and he made me a blessing. మరి నన్ను ఆశీర్వదించారు. నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండలాగా ఆయన నన్ను చేశారు. I have power over you, you devil. ఇగో అపవాది నీ మీద అధికారం కలిగి నేను ఉంటూ ఉన్నాను. I have power over you, you weakness. ఇగో నా బలహీనత మీద అధికారం కలిగి ఉంటూ ఉన్నాను. My God has made me strong. నా దేవుడు నన్ను ఎంతో బలంగా శక్తివంతుడిగా My చేశాడు. God has made me wise. నా దేవుడు నన్ను తెలివైన వాడిగా చేశాడు. My God has given me everything to lead successfully, to live successfully in this world. ఈ లోకంలో మరి విజయవంతంగా జీవించడానికి నా దేవుడు సమస్తము నాకు అనుగ్రహించారు. You cannot stop me, you devil. అపవాది నన్ను ఆపలేవు నువ్వు ఇక. Because God has given me dominion over you. నా దేవుడు నీ మీద ఆధిపత్యం చలాయించడానికి నాకు అధికారం ఇచ్చారు. Yes, that is the dominion God has given me. అవును, అలాంటి ఆధిపత్యం దేవుడు నాకు అనుగ్రహించారు. That is the power in the blood of Jesus Christ. అలాంటి శక్తి యేసు ప్రభువు రక్తంలో ఉంది. That is the power in the cross of Christ. ఇదిగో క్రీస్తు యొక్క శిలువ లాంటి శక్తి ఉన్నదమ్మా. That is the power in the name of Christ. యేసు క్రీస్తు నామములో అంత గొప్ప శక్తి ఉన్నది. That is the power that God has given me. చూడు, అట్లాంటి శక్తి దేవుడు నాకు అనుగ్రహించారమ్మా. What Adam and Eve has lost, ఏదైతే ఆదాము అవ్వ పోగొట్టుకున్నారో I have got it back in Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా నేను అన్ని తిరిగి పొందుకుని ఉన్నాను. I am now reconciled to the Father. నేను ఇప్పుడు తండ్రి అయిన దేవుడితో సమాధానపరచబడుతూ ఉన్నాను. My Father is reconciled to me. నా తండ్రి కూడా నాతో సమాధానం పరచబడుతూ ఉన్నాడు. You devil, అపవాది, you know where God the Father is? తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడో నీకు తెలుసా? You know where Jesus Christ is? యేసు క్రీస్తు వారు ఎక్కడున్నారో నీకు తెలుసా? They are in me now. ఇద్దరు నాలో ఉన్నారు. Yes, this is his home. ఇది ఆయన గృహము. I am a living stone. నేను ఆయన జీవిస్తున్న ఒక రాయిని. And I am built up to be his temple. మరి నేను ఆయన మరి మందిరంలో ఒక రాయిగా కట్టబడి వాడిగా That is ఉంటున్నాను. the reason why the Holy Spirit is living in me. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తూ ఉన్నారు. I am a part of an anointed church. ఇదిగో నేను ఒక అభిషేకింపబడిన సంఘములో సభ్యుడై ఉన్నాను. A prophetic church. ఒక ప్రవచనాత్మక సంఘములో నేను ఉన్నాను. You cannot touch anybody in my church. నా సంఘంలో నువ్వు ఎవరిని ముట్టడానికి వీల్లేదు. You cannot touch my family members. నా కుటుంబ సభ్యులను ముట్టడానికి వీల్లేదు. You cannot touch my children. నా పిల్లలను ముట్టడానికి వీల్లేదు. You cannot touch my grandchildren. నా మరి మనవరాలను ముట్టడానికి వీల్లేదు. Everything that I touch is blessed. ఏదైతే నేను ముడుతున్నందుకు ఆశీర్వదింపబడుతుంది. Wherever I put my foot in, that is blessed. మరి ఎక్కడైతే అడుగు పెడుతున్నందుకు ఆశీర్వదింపబడుతుంది. I am blessed by God the Father. నా తండ్రి అయిన దేవుని బట్టి నేను ఆశీర్వదింపబడిన వాడిని. I am blessed by Jesus Christ. నేను యేసు ప్రభువుని బట్టి ఆశీర్వదింపబడిన I వాడిని am ఉన్నాను. blessed by the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడిని ఉన్నాను. My dear friend who is watching on the internet, నా ప్రియ స్నేహితుడు ఎవరైతే ఆన్లైన్ ఇంటర్నెట్ లో దీన్ని వీక్షిస్తూ ఉన్నారో, if you have not yet accepted Jesus Christ as your personal savior, నువ్వు ఇంకా యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిపోయినట్లయితే please seek forgiveness from him.
ఇప్పుడే ఆయన దగ్గర నుంచి క్షమాపణ పొందుకో. Please forgive me, Jesus Christ. ప్రభువా యేసే నన్ను క్షమించు. Forgive me, Lord. నన్ను క్షమించు ప్రభువా. I have done shameless things, shameful things. నేను అనేక మరి సిగ్గులేని పనులు చేసినప్పుడు వరకు I have done so many things which I don't want to share anywhere. మరి ప్రభు నేను ఎలాంటి పనులు చేశానంటే ఎవరితో పంచుకోలేనంత ఘోరమైన పాపాలను చేసి ఉన్నాను. A shameful life. నా సిగ్గుకరమైన జీవితాన్ని జీవించాను. I am coming to your presence, Lord. అయితే ప్రభువా నీగో నీ పాదాల దగ్గరికి వస్తాను యేసయ్యా. Please forgive me. నన్ను క్షమించండి యేసయ్యా. Wash me in your blood, Jesus. యేసయ్యా నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా. Wash me in your blood, Jesus. ప్రభువా నీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా. I am dying to my sin. ఇదిగో ప్రభు నా పాపాన్ని బట్టి చనిపోతూ ఉన్నవాడిగా ఉన్నాను. I agree, Lord, that you have come from the Father. ఇదిగో ప్రభు నేను ఒప్పుకుంటాను తండ్రి అని దేవుడి చేత పంపబడిన వాడు అని నేను ఒప్పుకుంటున్నాను. I agree, Lord, that you are the Savior. ప్రభువా నువ్వు రక్షకుడు అని నేను అంగీకరిస్తూ ఉన్నాను. I accept you as my Savior. నువ్వు నా రక్షకుడుగా నేను అంగీకరిస్తూ ఉన్నాను. Come into me, Father. నాలోకి రండి యేసయ్యా. Come into me, Jesus. యేసయ్యా నాలోకి రండి. And now take me and make me your child. ఇక ప్రభు నన్ను తీసుకుని మీ యొక్క కుమారుడిగా కుమార్తెగా ప్రతిష్ఠించుకోండి. Adopt me as your child. దత్తత చేసుకోండి ప్రభు నీ కుమారుడిగా కుమార్తెగా. Bless me, Master. నన్ను ఆశీర్వదించండి ప్రభు. God will definitely bless you. అమ్మ దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. If you have sincerely prayed this prayer. యథార్థంగా ఈ ప్రార్థన నీ హృదయంలోంచి వచ్చినట్లయితే. If you have sincerely prayed this prayer. ఈ ప్రార్థన యథార్థంగా నీ హృదయంలోంచి నువ్వు పలికినట్లయితే. Seek forgiveness from God. ఇప్పుడే దేవుడి దగ్గర నుంచి క్షమాపణ అడుగు. Seek forgiveness from all the sins that you have done. ఇప్పటివరకు నువ్వు చేసిన పాపాలన్నిటిని జ్ఞాపకం చేసుకుని క్షమాపణ అడుగు. No matter what you have done in your life. నీ జీవితంలో ఎలాంటి ఘోర పాపం చేసినా సరే. Let me honestly share with you. యథార్థంగా ఈ మాట నన్ను చెప్పనివ్వండమ్మా. There will be nobody in this world who will be more wretched than me. మరి ఈ లోకంలో నాకంట మరి దుర్మార్గుడు లేకపోతే నీచుడు ఎవరు ఉండరండి. I am terrible. నేను చాలా భయంకరంగా ఉండేవాడిని. But Jesus Christ has forgiven me. అయితే యేసు ప్రభువు నన్ను క్షమించారు. He separated me from the punishments that was due to me. నేను ఏదైతే మరి శిక్ష అనుభవించాలో దాని నుంచి దేవుడు నన్ను తప్పించారు. No more pain. నాకు ఇంకా ఏ బాధ లేదు. No more imprisonment. మరి ఇంకా ఏ యొక్క చెరసాల లేదు. I am set free in the name of Jesus. యేసు నామములో విడుదల కలిగిన వాడిగా నేను ఉన్నాను. You will be set free. నువ్వు కూడా విడుదల పొందుతావు. My dear friend, you will be set free. నా ప్రియ స్నేహితుడా నువ్వు కూడా విడుదల కలుగుతాది నీకు. Those who are listening now. ఇప్పుడు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో. If you have accepted Jesus Christ. యేసు ప్రభువుని హృదయపూర్వకంగా అంగీకరించినట్లయితే. You are set free. నువ్వు విడుదల పొందినవాడిగా ఉన్నావు. You are set free. నువ్వు విడుదల పొందినవాడివై ఉన్నావు. You are set free from all the bondages. ప్రతి బంధకాల నుంచి నీకు విడుదల కలుగును కాక. If you want to be free from all those bad habits. నీవు చెడు ఒక అలవాట్ల నుంచి నువ్వు నిజంగా విముక్తి చెందాలనుకుంటే. Confess it to God. యేసు దగ్గర ఒప్పుకో దేవుని దగ్గర. Tell Jesus, Lord, I am not able to leave this bad habits. యేసు ప్రభువు దగ్గర చెప్పు. ఇగో ప్రభువా ఈ చెడు పనిని లేకపోతే ఈ చెడు అలవాటుని నేను విడిచిపెట్టలేకపోతున్నాను. Won't you help me, Lord? ప్రభువా నాకు సహాయం చేయవా. I know you'll help me. నాకు తెలుసు నువ్వు సహాయం చేస్తావని. Come into me. నాలోకి రండి ప్రభువా. I dedicate my life to you. ఇదిగో నా జీవితాన్ని ఇక్కడ నుంచి నీకు అర్పిస్తున్నాను తండ్రి. That is the solution, that is the answer that Jesus Christ is giving you. చూడండి అలాంటి యొక్క జవాబు యేసు ప్రభువు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. That is the love that God the Father has for you. ఇదిగో తండ్రి అయిన దేవుడు అట్టి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. God loves you. దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నారు. He loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. I cannot express to you the amount of love that God has for me. చూడు తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమతో ప్రేమిస్తున్నాడో నేను నీకు చెప్పలేను. I cannot express it in words. నేను మాటల్లో వివరించలేను ఆయన ప్రేమని. It is for you to experience it. నువ్వే ఆ ప్రేమను పొందుకునే వాడిగా అనుభవించేవాడిగా నువ్వు ఉండాలి. If you want to experience his love, నిజంగా ఆయన ప్రేమను అనుభవించాలనుకుంటే wherever you are, నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే why don't you stand to your feet? ఎత్తుకు లేచి నిలబడకూడదు. I will pray for you. నీ కొరకు ప్రార్థన చేస్తాను నేను. Wherever you are, నువ్వు ఎక్కడ ఇంట్లో ఉన్నా సరే. if you are watching from home, ఒకవేళ ఆన్లైన్ లో నువ్వు ఇంట్లోంచి వింటున్నా సరే. if you are watching later on YouTube, ఒకవేళ యూట్యూబ్ లో తర్వాత ఈ వాక్యాన్ని మీరు వింటున్నా సరే. I am praying for you. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. Stand up లేచి నిలబడండి. and I will pray for you. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయనా, నిరాశ్రయులమి, నష్టపోయాం, చాలా పొరపాటు నిర్ణయాలు తీసుకున్నాం, చాలా విషయాల్లో మిమ్మల్ని దుఃఖపెట్టాం, బాధ పెట్టాం. మీ కుమారుడు యేసుక్రీస్తు వారిని దుఃఖపెట్టాం. మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, మీరు ఒప్పింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఒప్పింప చేస్తూ ఉంటుండగా నీ బిడ్డలు అంగీకరించడానికి, ఒప్పుకోవటానికి, తద్వారా నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మదేవుడా, మీరు కార్యం చేయండి. అప్లై ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఆన్ దెమ్ మాస్టర్. నీ రక్తం నీ బిడ్డల మీద చిలకరించమని,
శుద్ధి చేయమని కడగమని ప్రార్థన చేస్తున్నాను. నాయన నీ బిడ్డల్ని మమ్మల్ని మీరు ఆశీర్వదించండి, మీ కొరకు ఆయుత్తుపరచుకోండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.